అలాగని నేను ఎక్కడ అక్కడ కూడా అక్కడ నేను I అప్రిషియేట్ never- చేస్తాను. అక్కడ నేను అప్రిషియేట్ చేస్తాను. అంటే పార్టీ మనిషిగా కంటే ఒక అడ్వకేట్‌గా గుర్తిస్తున్నారు. దానివల్ల మీకు పాపులారిటీ ఉంది. మీ మాటకు వాల్యూ ఉంది. మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో గుర్తుపడతారు. అదోకే. మీరు నేను చూస్తున్నాను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెడుతూ ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళని, ఒక మేధావుల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించిన పార్టీ మీదొకటే. మిగతా పార్టీలు స్ట్రీట్ ఫైట్లు చేసాయి, మీకేం చేశారు నాకు తెలియదు కానీ 4 పార్టీలు తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించిన పార్టీ మీదొకటే ఆంధ్రప్రదేశ్. ఐ డూ అగ్రీ అక్కడి వరకు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ట్రూ, నేనేం కాదనటం లేదు. మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు 9 నెలల నుంచి కొన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నాను. నేను ఈ మాట్లాడిన సందర్భాల్లో 4 సంవత్సరాలు 9 నెలల నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఆధార్ కార్డు లేదు నాది ఆధార్ కార్డు ఉంది విజయవాడ. హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని నేనేం మాట్లాడటంలా, హైదరాబాద్ లో కూర్చొని పొలిమేరల్లో దాటకుండా నేనేం మాట్లాడటంలా. నేను గాంధీనగర్ విజయవాడ నడిబొట్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి అక్రమాన్ని కూడా విజయవాడలో ఉండి ఎదిరించా, ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఎదిరించా. హైదరాబాద్ లో కూర్చొని హైదరాబాద్ లో ఆధార్ కార్డులు పెట్టుకొని నేనేం మాట్లాడలా. నేను లోకల్ విజయవాడలోనే ఉన్నా, నేను ఇక్కడే మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా, మాట్లాడిన ఏ సందర్భంలో కూడా, ఏ ఒక్క సందర్భంలో అయినా సరే జై తెలుగుదేశం అని అన్న మాట కానీ, లేకపోతే జై చంద్రబాబు నాయుడు అన్న మాట కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగలిగిన కెపాసిటీ ఉంది, ఇంకెవ్వరూ లేరు అని చెప్పడానికి కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఆకాశానికి ఎత్తి అబ్బా ఓహో అని ఏ రోజైనా పొగిడిన సందర్భాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క వీడియో ఉంటే నేను మీ ద్వారా అందరిని కోరుతున్నా షేర్ చేయమని. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కానీ, తెలుగుదేశం పార్టీతో డయాస్ షేర్ చేసుకోవటం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుడితో రహస్య మంత్రాలు జరపటం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీతో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగాను, ఎంపీ టికెట్ అడిగాను, మినిస్టర్ టికెట్ అడిగాను, ఏ సందర్భంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏంటి అని అడిగాను అని ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడైనా అధికారికంగా మీడియా ముందు చెప్పగలిగితే నేను రాజకీయాలు చేయను సార్. ఓపెన్ ఛాలెంజ్ నేను ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చెప్పమనండి. శ్రవణ్ కుమార్ మా దగ్గరకు వచ్చి ఒక కప్పు కాఫీ తాగాడు, లేకపోతే శ్రవణ్ కుమార్ మా దగ్గరకు వచ్చి ఒక కప్పు కాఫీ అడిగాడు, లేకపోతే శ్రవణ్ కుమార్ మాకు పలానాది ఇస్తేనే నేను చేస్తాను అన్నాడు అని ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు అయినా అధికారికంగా మీడియా ముందుకో లేకపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే నేను ఇంకొంచెం మీడియా ముందు కనపడు.